సహోదరి సహోదరులు ప్రార్థన చేస్తున్నారు, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారు, గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆర్థిక ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నారు, కుటుంబంలో సమస్యలు తీరిపోవడం కోసం, అనేక సమస్యల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని చెప్పి విశ్వసిస్తున్నారు, అందులో సందేహం లేదు. మీరు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా వెంటనే మీరు అనుకున్న సమయంలో జవాబు రావట్లేదు కాబట్టి ఎంతో కొంత నిరుత్సాహం వచ్చి పడుతుంది. అనగా ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావటల్లా, కన్నీరు కారుస్తున్నాను, జవాబు రావటల్లా, ఉపవాసం ఉంటున్నాను, జవాబు రావటల్లా. ఏం ప్రయోజనం? దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళడం వల్ల, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ఏం ప్రయోజనం? నిన్ను దేవునికి దూరము చేయటమే సైతాను యొక్క ఎత్తుగడ. సహోదరి సహోదరులు, నువ్వు అనుకుంటున్నది ఒకటి, దేవుడు ఇవ్వాలనుకుంటుంది మరొకటి. నువ్వు ఆశిస్తుంది ఒకటి, దేవుడు అనుగ్రహించాలనుకుంటుంది మరొకటి. నిన్ను ప్రాణంగా ప్రేమించిన వాడు, నీ కోసం ప్రాణమే ఇచ్చేసిన వాడు, అంత చేసిన వాడు నీకున్న కొద్దిపాటి అవసరాలు తీర్చలేడా? అద్భుతమైన దానిని నీ కోసం దాచిపెట్టాడు. అది నువ్వు పొందుకోవాలి ఆశిస్తున్నాడు కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు. మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడో. అపార్థం చేసుకోవద్దో, అనుమానాన్ని రానివ్వద్దో, సైతాను తీసుకొచ్చే నిరుత్సాహానికి తోటివ్వద్దు.